తెలంగాణలో ఆంధ్ర తరహా పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ జగన్ ఎలా అయితే పాలిటిక్స్ చేసిండో ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ పార్టీ అట్లనే పాలిటిక్స్ రన్ చేస్తుంది. మొన్ననే చూసినాం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వాళ్ళ ఇంటికి పెద్ద సైన్యం లెక్కనే క్యాడర్ మొత్తం కదిలి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టుముట్టి ఆయనకు గట్టి బందోబస్తు ఇచ్చింది. పోలీసులు కూడా అంత గట్టి బందోబస్తు ఇయ్యలేరు, అట్లాంటి బందోబస్తును కార్యకర్తలు ఇచ్చిండ్రు. ఆ వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి దిగుతుర్రు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందో కథం ఆ రోజు మార్నింగ్ లెవ్వుడుతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ ముట్టేశారు. కౌశిక్ రెడ్డి మీదకి దాడి చేయాల్సిన అవసరం ఏంటంటే ఆల్రెడీ మనకు అందరికి తెలిసిందే. మొన్న ఫోన్ టాపిక్ విషయంలో కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎట్లా మాట్లాడుకుండు, ఏ విధంగా అరుచుకుండు, ఎలాంటి కౌంటర్స్ వేసిండు, ఎట్లా తిట్టిండు అనేది అందరం చూసినాం. అందరికి వచ్చినాయి కూడా ఆ వీడియోస్. సో అట్లా ఎట్లా తిడతాడు, ఎన్ని గుండెలు ఉంటే ఒక సీఎంని పట్టుకొని కౌశిక్ రెడ్డి అన్ని మాటలు ఎట్లా అంటాడు? అసలు ఆయన ఎవరు మాట్లాడడానికి? మాట్లాడే అర్హత ఏముంది? సీఎం రేవంత్ రెడ్డిని అనాల్సిన అవసరం ఏంది? ఇట్లనే చేసుకుంటూ ఊకుంటే కుదరదు, ఇంకా వీళ్ళు ఇంకెక్కువ మాట్లాడతారు, అన్ని బయట పెడతారని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం దాడికి దిగిర్రు. అండ్ వీళ్ళు దాడికి దిగుతురని కూడా తెలిసి కూడా మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హోంశాఖ ఎవరి చేతులు ఉంది? సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఉంది. మరి దాడి జరుగుతుందని ముందే తెలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆపలేదంటే దాడి చేయమని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా చెప్పినట్టే కదా, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే కదా. సో అధికార పక్షం అట్లా అండదండుంటే, ఇటు ప్రతిపక్షం ఏమో మీకు ఎన్ని గుండెలుంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను టచ్ చేస్తారు, మీరు ఎంత అధికారంలో ఉంటే మాత్రం మీరు దాడి చేస్తే మేము చూసుకుంటూ ఊకోవాలా అన్న లెవెల్లో కార్యకర్తలు ఎంత గట్టి బందోబస్తు ఇచ్చారో ఒకసారి ఆ విజువల్స్ చూడండి. మీరు ఎంతమంది వాళ్ళ ఇంటికి చేరిరు చూసారు కదా, ఎంత మంది ఉన్నారు, మొత్తం నిండిపోయారు. ఇసుక పోసిన రాలనంత మంది చుట్టూ ముట్టేసారు మొత్తం కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ. అంత గట్టి బందోబస్తు కౌశిక్ రెడ్డికి ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఫుల్ ఆన్ సపోర్ట్ గా నిలబడ్డారు. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ పొలిటికల్ సర్కిల్లో మాట్లాడుతుంది ఏంటంటే, రేవంత్ రెడ్డికి సవాల్ చేయాలంటే మీరు ఎప్పుడైనా చూసిర్రా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అంత డైరెక్ట్గా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా మేము ఇవ్వలేము, ఆయనలాగా మేము మాట్లాడలేము. రేవంత్ రెడ్డి మాటలు అలా ఉంటాయి, ఇటు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ మాటలు అలా ఉంటాయి. సో వాళ్ళకి డైరెక్ట్ మాట్లాడలేం కాబట్టి కౌశిక్ రెడ్డి కానీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేస్ లిమిట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీదకి మాటలు తుపాకుల్లాగా దూసుకెళ్లేటట్టు మాట్లాడే విధానం చాలా మంది ఎమ్మెల్యేస్ కుర్రు. అందులో కౌశిక్ రెడ్డి ఒకడు. కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి డైరెక్ట్ సపోర్ట్, మేము ఎట్లా మాట్లాడలేం కాబట్టి మీరు మాట్లాడండి, తర్వాత ఏది జరిగితే అది చూసుకుందాం, ఎట్లయితే వాళ్ళు దాడి చేస్తారో మనం కూడా చూసుకుందాం అన్న లెవెల్లో వీళ్ళు వదిలేసిర్రు. ఈ ఎమ్మెల్యేస్ కూడా రేవంత్ రెడ్డి చేసిన మిస్టేక్స్ అన్ని, ఎస్పెషల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి అయితే A to Z పాయింట్ టు పాయింట్. ఇప్పుడు మమ్మల్ని అన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ చేసినామని, మా మీద పెద్ద పెద్ద కేసులు పెట్టారు, మొత్తం పార్టీనే బదలాం చేయాలని చూస్తారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పత్తిత్తా, కాంగ్రెస్ పార్టీ చేయట్లేదా, నేరం చేయట్లేదా అన్న విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడిండు ఆ ప్రెస్ మీట్ లో. అది కాంగ్రెస్ వాళ్ళకి కాలింది, దానికి దాడి జరిగింది. దాడి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయడానికి సిద్ధమవుతారు. బట్ అదే విధంగా అంతే ఎఫెక్టివ్ సపోర్ట్ తోని అటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ మీరు మాట్లాడండి, తర్వాత ఏది జరుగుతుంది మీకు సపోర్ట్ మేము ఉంటాం అన్న లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మరి కౌశిక్ రెడ్డికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న డౌట్స్ అందరికీ రేజ్ అయినాయి. ద మెయిన్ రీజన్ ఈజ్ ఇదే, కౌశిక్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడగలుగుతాడు కాంగ్రెస్ పార్టీ మీదకి. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను కానీ వేలెత్తి చూపించే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేస్ డైరెక్ట్ ఉన్నారు, అందులో కౌశిక్ రెడ్డి ఒకడు. అందుకే కౌశిక్ రెడ్డికి అంత సపోర్ట్ ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి దాడి అనేది ప్రజెంట్ అయితే ఆగిపోయింది. దాడి తెలిసి చేస్తున్నా కూడా అధికార పార్టీ ఆపలేదు, పోలీస్ బందోబస్తు ఏం చెప్పలేదు, ఎట్లాంటి హడావిడి ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ దాడి జరుగుతుందని, అయినా ఆపలేదంటే డైరెక్ట్ దాడులు అంటే దాడికి అధికార పక్షం కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. సో మరి ఈ రెండిట్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్ప లేదా కాంగ్రెస్ పార్టీ తప్ప? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు?
పోనీ రెండు పార్టీలు దొంగలే, రెండు పార్టీలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రెండు పార్టీలు సమానంగా ఉన్నాయని అంటారా? ఓవరాల్ గా ఈ కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయడం, అట్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేయడం, మీరు ఏమనుకుంటారు కామెంట్లలో చెప్పండి.